ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి స్త్రీల సమాజం తల్లులందరికీ కూడా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కమిటీ తరపున మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈరోజు మన సంఘంలో జరుగుతున్నటువంటి ఆయా విభాగాల క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీసెస్లో భాగంగా ఈరోజు మరి 17వ తారీఖు మంగళవారము మరి స్త్రీల సమాజం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ మరి ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతున్నాం. మరి ఇందులో పాల్గొనేటువంటి వారందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మరి వారు వచ్చి వేదిక పైన వారి స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపించటకు గాను శ్రీమతి పిజే డోరతి ఆర్థర్ గారు, ప్రెసిడెంట్ స్త్రీల సమాజం, వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో సందేశం అందించటకు గాను రెవరెండ్ ఎస్జే జీవన్ గారు, సంఘ కాపరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ప్రారంభ ప్రార్థన చేయుటకు శ్రీమతి ఆర్ ప్రేమలీలా హెన్రీ గారిని మరి వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఉత్తర ప్రత్యుత్తర వాక్య పఠనము శ్రీమతి డి లక్ష్మీ సువర్ణరాయ్ గారు చేస్తారు కాబట్టి వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రార్థన శ్రీమతి జి సంతోషమ్మ ప్రసాద్ గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. వేదవాక్య పఠనము శ్రీమతి కె ఆనంద కుమారి పాల్ గారు, సంఘ డీకనస్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి ఆ తర్వాత ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు శ్రీమతి పి దేవమ్మ దైవాశీర్వాదం గారు, వీరిని కూడా మరి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ముగింపు ప్రార్థన జరిగించటకు గాను రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు, సంఘ కాపరి, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాం. చివరిగా ఆశీర్వాదం అందించుటకు మన గౌరవ సంఘ కాపరి గారు రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంను మరి అధ్యక్షుల వారికి అప్పచెప్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీల సమాజం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీసు జరగనయింటున్నది కాబట్టి మరి రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. రెవరెండ్ ఎస్జే జీవన్ పాస్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వీళ్ళంతా స్టాండింగ్ కమిటీ వారిని పిలుస్తున్నాను, వారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఏడి లింకన్ ప్రెసిడెంట్ గారిని, శ్రీ ఎం విల్సన్ సెక్రటరీ గారిని వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాను. శ్రీ టి లక్ష్మణ గారు ట్రెజరర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. బి రాబర్ట్ క్లైవ్ ప్రాపర్టీ చైర్మన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ జి సంజీవరావు గారిని కోఆప్టెక్ మెంబర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ సునీల్ బెంజమిన్ గారిని స్టాండింగ్ కమిటీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ బి జయకుమార్ స్టాండింగ్ కమిటీ
మెంబర్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ జడ్య దినకర్ స్టాండింగ్ కమిటీ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ పి దేవ మనోరాజు గారిని సండే స్కూల్ సూపరింటెండెంట్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి ఆర్ ఎలిజబెత్ బాస్ సిసివైఎఫ్ డైరెక్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ పిజే డోరతి ఆర్థర్ ఉమెన్స్ ప్రెసిడెంట్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె రాజారావు గారు సీనియర్ డీకన్ గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి కె నయోమి షకిలా సీనియర్ డీకనస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎం భాస్కర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ చైర్మన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎన్ ప్రసన్న దత్తులు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెక్రటరీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ జి రూపస్ రోనాల్డ్ గారిని క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ జాయింట్ సెక్రటరీ గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి ఏ డేవిడ్ సుశీల్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వైస్ చైర్మన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఆర్ ప్రేమలీలా హెన్రీ గారు ప్రార్థిస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామమ్మా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మా గొప్ప దేవ, నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు నీకే కలుగునుగాక నాయన. గొప్ప దేవ, ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా దేవా, నీకే వందనాలు. మా తండ్రి, మరి జీవం గల తండ్రివి, జీవాధిపతివి, సజీవుడవ నాయన, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగానున్న దేవుడవు, మారిన దేవుడవు, చాలిన దేవుడవు, అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. మా రక్షకుడు అయిన ఉన్నది కూడా నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి మేము తండ్రి ఈ దినమున మరి గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో నీ యందు నిద్రించిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని సెలవిచ్చిన దేవా, అవును తండ్రి, వారు విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరే దీవించి ఆశ్రయించి మీ యందు బలపరుచుకొని నేను మహిమపరిచే బిడ్డలుగా వాడుకునమని వేడుకుంటున్నాం తండ్రి. మా సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంత గొప్ప సంఘాన్ని మాకు ఇచ్చినావు నాయన, నీకే వందనాలు. మరి దీనికి నిర్మాణకర్త దాత అయినటువంటి కోల్సు దొర గారిని, స్టాంటన్ దొర గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారు చేసిన ఆ గొప్ప మరి సేవను బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. వారు లేకుంటే మాకు ఈ సంఘమే లేదు నాయన. మరి ఈ సంఘంలో మేము ఇన్ని ఏండ్లుగా 105 సంవత్సరంలో దాటి 106వ సంవత్సరంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను పూజిస్తూ, నేను గణపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించినారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మా సంఘ స్టాండింగ్ కమిటీని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. వారు చేయుచున్న పనుల్లో మీరే తోడుగా ఉండి వారిని నడిపించండి. వారికి మంచి జ్ఞానం దయచేసి ప్రభువా, మీ ఆలోచనలతో ముందుకు సాగునట్లు నీ కృప దయచేయమని, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన.
మా సంఘం ప్రభా, మా సంఘంలో అనేక శాఖలు ఉన్నాయి తండ్రి. ఆ శాఖలన్నిటినీ మరి దీవించండి. వారి వారి పనులను దీవించి వారి వారు చేయవలసిన పనులు చేయుటకు ప్రభా వారికి మంచి మనసులు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో మా సంఘంలో ఒక అంగముగా ఉన్నటువంటి మా స్త్రీల సమాజాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క స్త్రీల సమాజము నేటిది కాదు ప్రభా. ఆనాడు మిషనరీస్ ఉన్నప్పటి నుంచి దొరసానమ్మలు మరి దీనిని ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. అప్పటి నుంచి ఇది నడిపిస్తున్నావు నాయన. మా ఆ యొక్క సమాజాన్ని నానాటికి అభివృద్ధిపరిచి నీ సేవలో ముందుకు సాగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క సమాజపు మరి ప్రెసిడెంట్ అమ్మను దీవించి ఆశీర్వదించండి. నీ అందు బలపరుచుకో, మంచి జ్ఞానం దయచేయి, మంచి ఆరోగ్యం దయచేయి. ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి స్త్రీల సమాజంలో ఉన్న సభ్యులందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి ప్రభా. ముఖ్యంగా నాయన మరి నీ యొక్క వాక్యం చెప్పనేను నీ దాసుని కనికరించి కాపాడండి. ఆయన నీ యొక్క వాక్యం చెప్పుచుండగా ప్రభా నీవే ఆయనను బలపరిచి మాకు ఏ వాక్యము కావాలనో ఆ వాక్యాన్ని మాకు దయచేయమని ఆయన ద్వారా మాకు వినిపించమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా సంఘంలో మరి అనేక మంది మరి ఎంతోమంది ఉన్నారు ప్రభా. మరి వారిని అందరిని బట్టి కూడా మరి అనారోగ్య పరిస్థితుల్లో మరి అనేక విధములుగా మరి ఉంటున్నారు తండ్రి. బాధలలో, వేదనలో, చిక్కుల్లో, ఇబ్బందుల్లో ఉంటున్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్న వారిని అందరినీ వారి చిక్కులు, వారి వేదనలు తొలగించి నీ యందు సంతోషించే భాగ్యం దయచేయండి. ఎందుకంటే ఈ క్రిస్మస్ వేడుకలలో మేము పాలు పంపులు పొందుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ వచ్చి నేను స్తుతించే భాగ్యం దయచేయమని, నీ ఆలయానికి వచ్చి నేను స్తుతించుకొని నీ సంతోషంతో నిన్ను స్తుతించి నీ తిరిగి వెళ్ళుటకు వారికి మంచి అవకాశం దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ఎందుకు తండ్రి, నీవు లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్న దేవుడవు ప్రభా. నీ పుట్టుక, నీ మరణము ఒక అద్భుతము, ఆశ్చర్యము తండ్రి. అవును ప్రభా, మా కోసం పుట్టి మమ్మల్ని మరి మా కోసం నీ పాపాలన్నీ నీ మీపై వేసుకొని మా కోసం మరణించి బలియాగమైన దేవా, మమ్మల్ని విమోచించిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, మరి ముఖ్యంగా నాయన నేను లోకమునకు వెలుగై ఉన్నానని సెలవిచ్చిన దేవుడివై ఉన్నావు తండ్రి. కాబట్టి ఆ వెలుగులో మమ్మల్ని నడవాలని నీ యొక్క కోరిక నాయన. నీ వెలుగును ప్రసరించాలని, ఆ వెలుగును మాలో ఉంచుకొని ఆ వెలుగును ఇతరులకు కూడా వెలిగించే మనుషులంగా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవ, ప్రేమగల దేవుడవు, దయాదాక్షిణ పునరుడవు తండ్రి. మా ఎడలను కనికరం గల దేవుడవు నాయన. నీవు ఎన్నో ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. నీ ఆజ్ఞలు గైకొని వాటిని ప్రకారం అనుసరించినట్లయితే తరతరములు దీవిస్తానన్నావు ప్రభా. మరి ఆ విధంగా మేము ఉండుటకు నీ యొక్క వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకొనమని వేడుకుంటున్నాము నాయన. కేవలం చెప్పే వారంగా కాకుండా క్రియారూపంగా మేము చేయుటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభువా, ఒకవేళ మేము తప్పులు చేసినట్లయితే, పొరపాటులు చేసినట్లయితే మమ్మల్ని మన్నించండి ప్రభా. మేము నిజమే ప్రభా, మేము పాపలమే నాయన. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడని సెలవిచ్చిన దేవుడు. అవును తండ్రి, మా పాపాలను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాం. మా పాపాలను క్షమించి మా పాప విముక్తిని దయచేయమని వేడుకుంటున్నాము నాయన. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీవు ఈ లోకానికి వచ్చి ఉన్నావు. ఎందుకంటే తండ్రి, నశించుచున్న వారిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్న దేవుడు. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు రక్షింపబడాలనే నీ యొక్క ఉద్దేశమై ఉన్నది తండ్రి. కాబట్టి మా రక్షకుడుగా నీవు ఈ లోకానికి అవతరించిన దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మాలో నీ యొక్క అలవాట్లు మాకు దయచేయండి. నీవు చేసిన మేము మాదిరికరంగా, ఇతరులకు మాదిరికరంగా జీవించడానికి మాకు నేర్పించండి నాయన. ఇతరుల పట్ల ప్రేమ కలిగి, దయాదాక్షిణ్యం కలిగి, ఎవరైతే నిస్సహాయ స్థితిలో మరి బాధలలో వేదనలు ఉంటున్నారో వారిని దర్శించి వారికి ధైర్యాన్ని చెప్పే మనుషులంగా మమ్మల్ని వాడుకోనమని వేడుకుంటున్నాం నాయన. మరి ఇదిగో తండ్రి, మరొకసారి ఈ యొక్క కూటాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. ఈ యొక్క కార్యక్రమానికి ఆదియో అంతమనే ఉండి నడిపించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా, దీని ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకోనమని ప్రభా, నిన్ను మహిమపరిచే భాగ్యము మా యొక్క కూటంలో, ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభా, మరి నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మా యేసయ్య అది నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.
మనం అందరము ఆవరణం బయటికి వెళ్ళి కొవ్వొత్తి అంటించుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి మనమందరము ఆవరణము బయటికి వెళ్ళి ముందుకు వద్దాము. ఇహంబునకే తెంచుచు ఈ పాట పాడెను, పరమందు స్వామికి మహాప్రభావము. ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుడి, అరమ్యమైన గానము ఈవేళ మ్రోగును. సంతుష్టులైన భక్తులు ఆధ్వాని విందురు, ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరగా, ఆశ్రావ్యమైన గానము ఈవేళ విందురు. పూర్వంబు దూత గానము భువిన్ వినంబడి, 2000 వర్షంబులు గతించిపోయెను. భూప్రజలు విరోధులై యుద్ధంబులాడియా, మనోజ్ఞమైన గానము నా లక్ష్య పెట్టిరి. పాపాత్ములార వినుడి, శ్రీ యేసు ప్రభువు మీ పాప భారమంతయు వహింపవచ్చెను. తాపత్రయంబునంతయు తానే వహించును. సంపూర్ణ శాంతి సంపద అనుగ్రహించును. సభక్తులై నించిన ఈ సత్యయుగము ఈవేళనే నిజంబుగా సమీపమాయెను. అకాలమందు క్షేమము వ్యాపించుచుండును. ఆ దివ్యగానమందను పాడుచునెప్పుడు. థ్యాంక్ యూ అమ్మా. పాట పాడతారమ్మా, రండి.
రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. దూతగణములన్ తేరి చూడరే, దైవ వాక్కులన్ తెల్పగా. దూతగణములన్ తేరి చూడరే, దైవ వాక్కులన్ తెల్పగా. దేవుడే మన దీనరూపున, దేవుడే మన దీనరూపున, ధరణి కరిగే నీ దినమున, ధరణి కరిగే నీ దినమున. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. కల్లగాదిది కలయుగాదిది, గొల్లబోయల దర్శనం. కల్లగాదిది కలయుగాదిది, గొల్లబోయల దర్శనం. తెల్లగా నదు తేజరిల్లెడి, తెల్లగా నదు తేజరిల్లెడి, తారగాంచరే త్వరగరారే, తారగాంచరే త్వరగరారే. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. బాలుడడుగో వేల సూర్యుల, బోలు సాధునాశీలుడు. బాలుడడుగో వేల సూర్యుల, బోలు సాధునాశీలుడు. బాలబాలిక బాలవృద్ధుల, బాలబాలిక బాలవృద్ధుల, నేల కల్గిన నాథుడు, నేల కల్గిన నాథుడు. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. యూద వంశము నూదరింప, దావీదురమున నుద్భవించే. యూద వంశము నూదరింప, దావీదురమున నుద్భవించే. సదమలంబగు మదిని గొల్పిన, సదమలంబగు మదిని గొల్పిన, సర్వజనులకు సార్వభౌముడు, సర్వజనులకు సార్వభౌముడు. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో,
వేదవాక్య పఠనము శ్రీమతి కె ఆనంద కుమారి పాల్ గారు, డీకెనస్ గారు. సందేశం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదివి వినిపిస్తారు. ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యెషయా 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన విడుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మొట్టమొదట వందనాలు చెల్లిస్తున్నాం. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, క్రిస్మస్ కమిటీ వారికి వందనాలు చెల్లిస్తున్నాం. శ్రీ బి రాబర్ట్ క్లైవ్ గారు, ప్రాపర్టీ చైర్మన్ గారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సమయమందు ప్రార్థన శ్రీమతి పి దేవమ్మ దైవాశీర్వాదమ్మ గారు ప్రార్థిస్తారు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. మరి స్టాండింగ్ కమిటీ వారికి, గౌరవనీయులైన పాస్టర్స్కు, వేదికపై ఉన్న అందరికి కూడా వందనాలు. మరి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, మరి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. మమ్మ మిక్కిలుగా ప్రేమించిన మా నాయన, కృపాసత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజార్హుడా, కెరూబులు చెరువులపైన నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతింపబడుచున్న స్తుతిపాత్రుడా, నీకే స్తోత్రాలు తండ్రి. మా మంచి కాపరి, ప్రధాన కాపరి, నీకే స్తోత్రాలయ్యా. పోయిన సంవత్సరం క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నుండి నేటి వరకు మమ్మను సజీవ సంఖ్యలో ఉంచి కాచి కాపాడి నానైనా మరి ఈరోజు కూడా జరుపుకుంటకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. జీవం గల మందిరంలో మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. మా కొరకు ఈ లోకానికి వచ్చి మాకు రక్షణగాను వెలుగుగా ఇచ్చిన గొప్ప దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్నారు. మీరెంతైనా నమ్మదైన దేవుడవు తండ్రి, చాలిన దేవుడవు, అద్భుతాల ఆశ్చర్యకార్యాలను జరిగించే దేవుడవు తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, నీ భక్తులు, మిషనరీ భక్తులు మరి ఎంతగానో మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి దేవాలయాన్ని బట్టి వందనాలు. ఇందులో ప్రార్థించుటకు ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చినావు తండ్రి. ఏ అర్హత లేని మమ్మను ఈ స్థితిలో ఉంచినందుకు నీకే కోట్ల కొలది స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించామయ్యా. మరి ఇప్పుడు నీ దాసుడు వాక్యం చెప్పనంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనసు మాకందరికీ దయచేయండి తండ్రి. నాయన నీ సాక్షిగా ఈ లోకంలో మేము జీవించే బిడ్డలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మా సంఘంలో ఉన్న ప్రతి శాఖను పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవ, జాలిగల దేవ, నీకే స్తోత్రాలు తండ్రి. ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, మరి అయిన వారిని, ఆప్తులను పోగొట్టుకొని సంవత్సరం దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదరించండి. నాయన గాయపడిన హృదయాలను బలపరిచి, స్థిరపరిచి, శాంతిని, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం.
మంచి దేవుడా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇప్పుడు జరగనైన ప్రతి కార్యక్రమంలో మీరే తోడు నీడగా ఉండండి. ప్రపంచమంతటా నీ జన్మదిన వేడుకలు జరుపుకొని ఉంటుండగా తండ్రి, బిడ్డలందరికీ సంతోషము, ఆనందము, కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో తండ్రి మంచి సహాయం దయచేయమని, అనారోగ్యంతో ఉన్నవారిని కూడా స్వస్థత ఇచ్చి బిడ్డలను నేను స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని, మా స్టాండింగ్ కమిటీని, స్త్రీల సమాజం తల్లులను, ప్రెసిడెంట్ని, కమిటీ వారిని అందరినీ, ఇక్కడ చేరిన చిన్న బిడ్డలు మొదలుకొని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. నానాయన మరి మీరే మహిమ పొంది నానాయన మాకు ఆశీర్వాదకరంగాను మా కుటుంబాలకు మేలుకరంగా చేయమని, ఈ కుటుంబంలో మరి ముఖ్యంగా నీ దాసుడు చెప్పే వాక్యమును విని గ్రహించుకొని ఈ లోకంలో సాక్షిగా జీవించే కృప మాకందరికీ దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసు శక్తిగల నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఈ సమయమందు నెక్స్ట్ డ్రామా ప్రోగ్రాం ఉంది, వాళ్ళందరూ సిద్ధపడి ఉండవలసిందిగా మనం చేస్తున్నాము. ఆలోపు మరి స్టాండింగ్ కమిటీ వారిని బొకే ఇచ్చుట ద్వారా మేము ఆహ్వానిస్తున్నాము. పేర్లు చదువుతాను, వారు వచ్చి బొకే ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ సామ్యుల్ గారికి శ్రీమతి డాక్టర్ రూత్ అనిల్ కుమార్ పాస్ట్రమ్మ గారు బొకే ఇస్తారు. నెక్స్ట్ రెవరెండ్ ఎస్జే జీవన్ పాస్టర్ గారు, శ్రీమతి జి సోఫియా జీవన్ పాస్ట్రమ్మ గారు బొకే ఇస్తారు. ముందుకు రావాల్సిందిగా. నెక్స్ట్ రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ పాస్టర్ గారు, శ్రీమతి ఎం రత్నమ్మ సూర్యప్రకాష్ గారు వచ్చి బొకే అందిస్తారు. పాస్కల్ ప్రకాష్ సారు రానట్లయితే నెక్స్ట్ శ్రీ ఏడి లింకన్ ప్రెసిడెంట్ గారు, వారు కూడా రాలేదు. నెక్స్ట్ శ్రీ ఎం విల్సన్ సెక్రటరీ గారు, వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళు సరే. శ్రీ టి లక్ష్మణ ట్రెజరర్ గారు, వారికి శ్రీమతి ఆర్ సుగుణమ్మ సజీవరాజు గారు బొకే అందిస్తారు. శ్రీ బి రాబర్ట్ క్లైవ్ ప్రాపర్టీ చైర్మన్ గారికి ఆర్ సుశీలా బెంజమిన్ గారు, బొకే అందిస్తారు. రాలేదు కదా. ఎం రత్నమ్మ సూర్యప్రకాష్ గారు వచ్చి బొకే అందిస్తారు.
శ్రీ జి సంజీవరావు గారు కోఆప్టెక్ మెంబరు వారికి శ్రీమతి ప్రేమలీలా హెన్రీ గారు బొకే అందిస్తారు. శ్రీ ఆర్ సునీల్ బెంజమిన్ గారు స్టాండింగ్ కమిటీ వారికి శ్రీమతి వి శిరోమణి పద్మనాభం గారు బొకే అందిస్తారు. రాలేదా? శ్రీ బి జయకుమార్ గారు స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి సంజీవమ్మ ప్రసాద్ గారు బొకే అందిస్తారు. సంజీవమ్మ ప్రసాద్ గారు ఇస్తారు. శ్రీ జడిఏ దినకర్ స్టాండింగ్ కమిటీ మెంబరు జి జి వసంతరంగన గారు బొకే అందిస్తారు. శ్రీమతి బి శిరోమణి పద్మనాభం గారు బొకే అందిస్తారు. శ్రీ జడిఏ రాలేదు. ఓకే. శ్రీ పి దేవమనోరాజు సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి శ్రీమతి ఎం మరియమ్మ పాల్ గారు బొకే అందిస్తారు. శిరోమణక్క గారు రెండక్క. శ్రీమతి ఆర్ ఎలిజబెత్ భాస్కర్ గారు సిసివైఎఫ్ డైరెక్టర్ గారికి శ్రీమతి కె శిరోమణి దానమయ్య గారు బొకే అందిస్తారు. శిరోమణి దానమయ్య గారు శ్రీమతి పిజే డోరతి ఆర్థర్ ఉమెన్స్ ప్రెసిడెంట్ గారికి శ్రీమతి టి ప్రభావతి భాస్కర్ గారు. శ్రీ కె రాజారావు సీనియర్ డికన్ గారికి బి దయమణి విజయ్ కుమార్ గారు బొకే అందిస్తారు. రాలేదా? విజయ్ కుమార్ రాజారావు గారు రాలేదు. కె నయోమి షకిలా సీనియర్ డీకనస్ గారుకి దయమణి విజయ్ కుమార్ గారు వచ్చి బొకే అందిస్తారు. నయోమి షకిలా చంద్రశేఖర్. శ్రీ ఎం భాస్కర్ గారు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ చైర్మన్ గారుకి జయమ్మ వెంకటేశ్వర్లు చైర్మన్ రాలేదా? జయమ్మ రాలేదు. ఇద్దరు ఎన్ వచ్చిందా? జయమ్మ. ఎన్ ప్రసన్న దత్తులు గారు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్
చైర్మన్ సెక్రటరీ గారు అయిన ప్రసన్న దత్తులు గారు వారికి వచ్చిండు కదా, ఒకవేళ బయట ఉంటే రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎన్ ప్రసన్న దత్తులు సెక్రటరీ గారికి, జి వసంత గ్లోరీ గారు, ప్రసన్న ప్రసన్న దత్తులు గారికి, ప్రసన్న దత్తులు శ్రీ ఎన్ ప్రసన్న దత్తులు గారికి శ్రీమతి జి వసంత గ్లోరీ గారు బొకే ఇస్తారు. శ్రీ జి రూపస్ రొనాల్డ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ జాయింట్ సెక్రటరీ గారికి శ్రీమతి పి రాజమ్మ అబ్రహాం రాలేదా? రాలేదు. ఓకే. శ్రీమతి ఏ డేవిడ్ సుశీల్ రాలేదా? రాలేదు. ఓకే. నెక్స్ట్ డ్రామా కొరకు మనము సమయాన్ని ఇద్దాము. ఏందంట మెసేజ్ వాక్యం కొరకు సందేశం నిమిత్తము ఏర్పాటు చేయబడిన రెవరెండ్ ఎస్ జే జీవన్ గారు, సంఘ కాపరి గారు, ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ డ్రామా ప్రోగ్రాం తర్వాతనే మెసేజ్ ఉంటుందమ్మా. అందుకని ఈ డ్రామా కొరకు అందరు పోకుండా కొంచెం వెయిట్ చేస్తే డ్రామా చూసిపోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. వాక్యం కూడా ఉంటుంది, మంచి వాక్యము వినాలని మేము ఆశిస్తున్నాము. ఫిక్స్డ్ రాసింది మనం. ఓకే. లేదు, ఇక్కడ ఉన్న స్టాండింగ్ కమిటీ వాళ్ళు వెనకకు జరిగి కూర్చుంటే బాగుంటుంది. సరే, సైడ్కు చేసుకొని కూర్చున్నట్లయితే వాళ్ళకు స్థలం ఇద్దాము. డ్రామా స్టార్ట్ అవుతుంది. అవతారిగా వచ్చిన దినమును స్మరించుకుంటూ క్రీస్తు యొక్క జన్మదినాన్ని క్రీస్తు జననము అనబడే ఒక చిన్న నాటిక ద్వారా స్త్రీల సమాజం వాళ్ళు ప్రదర్శించాలని ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు జననము అనే నాటికను మీరందరూ వీక్షించి సంతోషించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఎనలేని స్తుతులతో ఆరాధింతుమో ప్రభువా, ఎనలేని స్తుతులతో ఆరాధింతుమో ప్రభువా, దీన మనసుతో నిన్ను కొలుతుమయా, నిన్నే కొలుతుమయా, ఎనలేని స్తుతులతో ఆరాధింతుమో ప్రభువా, ఎనలేని స్తుతులతో ఆరాధింతుమో ప్రభువా.
ఎలిజబెత్ 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 దయాప్రాప్తురాల నీకు శుభము, నీకు దేవుడు తోడై ఉన్నాడు. మరియా భయపడకము, నువ్వు దేవుని వలన కృప పొందితివి. ఒక శిశువును గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన యేసు తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ సంభవము? నీవు పరిశుద్ధాత్మ నీ మీదికి దిగివచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్, ఆమె తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించింది. గొడ్రాలు అనబడినటువంటి ఆమెకు ఇప్పుడు 6వ మాసము. దేవుడు చెప్పిన మాట ఎన్నటికీ నిరర్థకము కానేరదు. ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనములు చేసెను. అమ్మా అమ్మా, నేనమ్మా మరియను. బాగున్నాను మరియా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నీ ఆరోగ్యం బాగుందా? బాగుంది మరియా, ఎలా ఉన్నావు? బాగున్నాను. స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెంతో ప్రాప్తించను. ఇది నన్ను ధన్యురాలని అందరూ, అన్ని తరముల వారు ఈ భూమిలో కనికారము చూప జ్ఞాపకముంతునని, కనికారము చూప జ్ఞాపకముంతునని సెలవిచ్చేనే దేవుడు, నాకు సెలవిచ్చేనే దేవుడు. నన్ను ధన్యురాలని అందరూ, అన్ని తరముల వారు ఈ భూమిలో. ఇద్దరం కలిసి దేవుని స్తుతిద్దాము. ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన చూపించిన ప్రేమ, దయ, కనికరం బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తాము. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత
వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దావీదు కుమారుడైనటువంటి యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఏమిటి? మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదా? అట్లయినా నా ప్రభుదూత నాకు ఆజ్ఞాపించిన ప్రకారము నా భార్య అయిన మరియను నేను చేర్చుకొందును. ప్రజల్లారా వినండహో, సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయినది. ఇది సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందులో ప్రతి వారును ఆయా సంఖ్యలలో తమ యొక్క జనసంఖ్యను వ్రాయించుకునవలని పట్టణాలకు తమ పట్టణకు వెళ్ళండి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అయ్యా 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 అయ్యా, ఎవరు? కొంచెం తలుపు తీయండి. ఎవరు ఇంత రాత్రి వేళ వచ్చారు? మీరు బయటికి రండి కొంచెము. అయ్యా, మేము మొదటి ప్రజా సంఖ్యలో మా పేర్లను నమోదు చేసుకొనుటకు గలిలయలోని నజరేతు నుండి మేము వచ్చితిమి. మీ సత్రంలో ఏమైనా స్థలము ఉంటే కొంచెం ఇప్పించండి. అయ్యయ్యో, మమ్మల్ని ఇంత ప్రజాసంఖ్య అంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏం ప్రజాసంఖ్యనో ఏమో, పనికిమాలిన ప్రజాసంఖ్య. మా సత్రం అంతా జనముతో కిటకిటలాడుచున్నది. కాలు మోపుటకు కూడా స్థలం లేదు. అయ్యా, నా భార్య మరియ నిండు చూలాలు, ప్రసవ దినములు సమీపించినవి. చాలా కష్టంగా ఉన్నది. చాలా సత్రపు యజమానులను అడిగినాము, ఎక్కడా స్థలము దొరకలేదు. దయచేసి మా కొరకు కొంచెం స్థలం ఇప్పించండి. మా సత్రంలో అయితే కొంచెం కూడా స్థలం లేదు. కానీ మీ పరిస్థితి చూస్తుంటే కదిలేటట్టు లేరు. సరే, మా ఇంటి వెనక పశువుల పాకలో
కొంచెం స్థలం కలదు. అది మీకేమైనా సౌకర్యంగా కలదేమో. అట్లయినా అదే స్థలం మాకు ఇప్పించండి, అదే మాకు బాగుండును. అలాగైతే సరే, రండి. చాలా వందనాలయ్యా. థ్యాంక్ యూ. ఒరే సంటోడా, సంటోడా, ఏడ తొంగున్నావురా? అబ్బా, నిద్ర పోతుంటే ఏంది తాత అట్ట కూతలేడుతున్నావు? ఇంత చలిలో ఏడిపోతురా? అయినా మీ అయ్య ఏడిరా? మా అయ్య గొర్రెల కాడ కాపలా కాస్తున్నాడు. ఉండు, పిలుస్తాను. అయ్యా, ఓ అయ్యా, వేగిరా, తాత పిలుస్తున్నాడు. నన్నేమో పని చేయనియరు, నేనేమో గొర్రెలను సర్దుతుంటిని. ఏదైనా జంతువు వస్తుందేమో చూడాలి కదా మరి. ఏం లేదురా, ఇంత చలిలోనా చాలా చలి పెడుతుంది కదా, కొంచెం జ్వరం అంట రాజేస్తారని పిలిచిన. ఈడేమో సంటోడాయా, ఈయనకేమో శాతగాదాయా, జర మంట పెట్టరా, పురుగు పుట్ట చూసుకొని గడ్డిలో ఎత్తండి. ఇంత చలిలో ఇంట్లో ఉండమంటే ఉన్నావా? ఈడికొచ్చి మా పానాలు తీస్తావులే. ఓరి సంటోడా, అయ్యా ఇక్కడ వేగిరా. ఆడు కొద్దిగా కొంచెం గడ్డి ఉంది, వేగి తీసుకొని రా, తాతకు చలిగా ఉందంట. అట్టగయ్యా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అబ్బా, గేంది తాత గా ఎలుగు నేనెప్పుడు చూడలే, నాకు మస్తు భయమైనది. ఇంత గొప్ప ఎలుగు ఎన్నడూ చూడలేదు. అది ఏమిటో ఏమో మరి. దేవదూతలు రాళ్ళు అట్టా వెలిగిపోతుంటారని నా చిన్నప్పుడు మా అయ్య అంటుండే. గంత వెలుగులో ఏమి చెప్పిరో ఏమో, మాకేమో వినబడకపాయే. అవి ఏమో సంటోడా, అలా ఉనికిపోతున్నావేమిరా? వాళ్ళు వెళ్ళిపోయారులే. వాళ్ళు వెళ్ళిపోయినారులే. అట్టగైతే తాత గాళ్ళు ఏం చెప్పిరి? నాకేం అర్థం కాలే. అక్కడ రక్షకుడు పుట్టునని నా చిన్నప్పుడు చెప్తుండ్రి. అయితే ఆ గూత బాలుని గురించి, అదే రచ్చకుని గురించి చెప్పింది కదా, మళ్ళీ ఆ రచ్చకుని చూనిక మనము పోదామా? యాడికి పోతావురా? యాడ పుట్టినో ఏమో, ఆ భయంతో ఏమి వినబడకపాయా.
యాడికి పోతామురా? అది యాదో చెప్పిరి, యాదో ఇన్నట్టే ఉంది. యాదొచ్చిందిరా, అది దావీదు పట్టణం అని చెప్పిరి. అచ్చడ రక్షకుడు పుట్టునని నా చిన్నప్పుడు నా తాత అంటుండే. ముసలాడు చాలా మహానుభావుడు. అయితే తాత ఇప్పుడే పోదామా? ఎప్పుడు పోదాము? చిన్నోడికి అంత తొందర, చిన్నోడికి అంత తొందర. ఈ చిన్నోడికి అంతా తొందరే. ఒరే, నువ్వు పోయి గొర్రెలన్నిటిని ఒక దగ్గర చదిరి బేగిరా. మనం ఇప్పుడే పోదాము, బేగి వస్తాను. పోదాము, వస్తాను. రండిరా పోదాము, రండి రక్షకుడంట. రండిరా పోదాము, రండి రక్షకుడంట. రండిరా పోదాము. మరియమ్మ సుతుడంట, ఇమ్మానుయేలంట. మరియమ్మ సుతుడంట, ఇమ్మానుయేలంట. రండిరా పోదాము, రండిరా రండిరా పోదాము. రాజు మార్తాండ, ఏ రోజు మహారాజు ఏం చేస్తున్నాడు? ఎవరక్కడ? మహాప్రభు, జయం జయ మహారాజా. ఎవరో ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని దర్శించుటకు వచ్చి ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానుల వారికి మాతో పని ఏమి? ప్రవేశపెట్టుడి. చిరకాలము జీవించును గాక. ఆసీనులు కండి. తూర్పు దేశపు జ్ఞానులారా, మీరు ఎందు నిమిత్తము వేంచేస్తున్నారు? మా రాజ దక్షతను కూర్చ మా భోగభాగ్యములను ప్రశంసించుటకు వచ్చి ఉన్నారా? రాజా, మేము తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులము. రాజా, మేము ఖగోళ శాస్త్రం నందు ప్రావీణ్యం కలిగి వాటిని పరిశోధించి తెలుసుకొని విడువారం. రాజా, తూర్పు దిక్కున మేము ఒక నక్షత్రమును గాంచితిమి, అందు నిమిత్తమై మేము వచ్చితిమి. తూర్పు దేశం నక్షత్రమా? అది దేనిని సూచించుచున్నది? రాజా, ఆ నక్షత్రము ఒక రాజకుమారిని జననము సూచించుచున్నది. రాజా, యూదులకు రాజుగా పుట్టిన వాని స్థలం ఎక్కడో చెప్పగలరా? యూదులకు రాజా? ఆయనను దర్శించి పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కున వెలిసిన ఆ నక్షత్రము యూదుల రాజు జన్మమును సూచించుచున్నది. యూదులకు రాజు మేముండగా వేరొక రాజు జన్మించుటాయా? ఎవరక్కడ? శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రవేశపెట్టుడి. ఆసీనులు కండి.
శాస్త్రులారా, ప్రధాన యాజకులారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు చుక్కను కనుకొని యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వచ్చి ఉన్నారు. మీరు లేఖనములను పరిశీలించి ఈ శిశువు ఎక్కడ పుట్టినారో తెలుపగలరా? యూదయ బెత్లెహేములో జన్మించి ఉండునని వ్రాయబడి ఉన్నది ప్రభు. సరిగా చూసి చెప్పు. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. అలాగునా? అయితే మీరు దయచేయవచ్చును. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువుని కనుగొని ఏ సమాచారము మాకు తెలియజేసిన యెడల మేమును వచ్చి ఆయనను పూజించదము. రాజు చిరకాలము జీవించును గాక. అమ్మా యూదులకు రాజా, యూదులకు రాజు, రారాజు మేముండగా వేరొక రాజు జన్మించుదయా? ఇది కలయా, నికమా? అయినను ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకనగా ఆ తూర్పు దేశపు జ్ఞానులు చుక్కను కనుగొని యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని యూదుల రాజైన మమ్ములనే ప్రశ్నించదరా? ఎంత అవమానం, ఎంత అవమానం! ఇది అసంభవం. మా రక్తము ఉడికిపోవచ్చున్నది. ఇది జరగకూడదు. ఆయనను ప్రధాన యాజకులు, శాస్త్రులు పరిశోధించి బెత్లెహేం గ్రామంలో జన్మిస్తారని చెప్పి ఉన్నారు. బెత్లెహేం గ్రామము అల్పమైన గ్రామము. అక్కడ నుండి యూదులకు రాజా, ఈ బానిసలు, కట్టు బానిసలుగా మా దగ్గర బ్రతుకుచున్న వీరికి యూదుల రాజు కావాల్సి వచ్చనా? ఇది ఎలా జరుగును? ఇది జరగనివ్వను, జరగకూడదు. మేము తప్ప వేరొక రాజు ఉండకూడదు. తూర్పున తారట, యూదులకు రాజట. అది ఒక వింతట, అది గొప్ప వార్తట. ఎవరక్కడ? సైన్యాధిపతులను పంపించి బెత్లెహేములో చుట్టుపక్కల గ్రామంలో 2 సంవత్సరపు లోపున్న ప్రతి మగ శిశువును సంహరించవలేను. ఇది యూదుల రాజు ఆజ్ఞ. మా ఆజ్ఞగా చెప్పండి. వెంటనే తక్షణమే వెళ్ళి యూదుల చిన్న శిశువులందరినీ చంపివేయమని ఆజ్ఞ ఇచ్చినాను. వెంటనే తక్షణమే జరిగించండి. యూదులకు రాజు, మేమే ఏకైక రాజు, వేరే రాజు ఉండకూడదు, ఉండనివ్వను.
అబ్బా తాత, నిజంగా దూత చెప్పినట్టు బాలుడు ఎలిగిపోతున్నాడు కదా తాత. సంతోషంగా ఉన్నాడు. దండాలు స్వామి, దండాలు. తూర్పు దేశపు జ్ఞానులము ధూపకానుకలతోను నక్షత్రం వెంట కొండలేడారులు నదులు దాటుచున్ ఓ వినోదమో నక్షత్రమా మహాసుఖాంతి దీపమా పూర్ణ ప్రకాశముతో మాము నెల్లవేళ నడుపుమా పుట్టెను రాజు యూదయలో బంగారమర్పించు మాయనకు పుట్టెను రాజు యూదయలో సామ్రాణి నర్పించు మాయనకు పుట్టెను రాజు యూదయలో మూలమునర్పించు మాయనకు రాజాధిరాజు నిత్యుడేలు మమ్మునెల్లప్పుడు. శుద్ధరాత్రి సాధనంగా నిద్రపోవా శుద్ధ దంపతుల్ మేల్కొనగా పరిశుద్ధుడౌ బాలకుడా దివ్య నిద్రపోమా దివ్య నిద్రపోమా. ఊరుకోండి, చాలా చూడతాడు. పట్టే చెప్పండి, పెట్టేదన్నా రండి. ఏం లేదు, తొందరలే. కూర్చోండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన
క్రీస్తు. పుట్టనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను. పటి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. పుట్టనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను. పటి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. యూదయదేశములోన బెత్లెహేమను గ్రామమున ఆదరింపనుద్భవించెను అగములమైన మనలను. పుట్టనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను. పటి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. ఈ సమయంలో మరి చిరునాటికను ప్రదర్శించినటువంటి వయసులో కొంచెం పెద్దవారైనప్పటికీ చక్కగా చేసినటువంటి వారు ఎవరెవరు అంటే వేషధారణలో ఉన్నప్పుడు ఒకవేళ గుర్తించలేకపోతున్నారేమో నేను పాత్రలు వారి యొక్క పరిచయాలు చేస్తాను. మరియమ్మ శ్రీమతి సోఫియా జీవనమ్మ గారు. యోసేపు సుశీలా దేవన్న. ఎలిజబెత్ జయమ్మ సురేష్. గాబ్రియల్ దూత శ్రీమతి ఝాన్సీ షిమియోన్ రాజు. హేరోదు రాజు శ్రీమతి ఆర్వి కుసుమ రవి ప్రసాద్. జ్ఞానులు శ్రీమతి మేరీ హవిలన్ బాబు, శ్రీమతి సుచిత్ర విజయ్ కుమార్, శ్రీమతి నయోమి షకిలా చంద్రశేఖర్. శాస్త్రి శ్రీమతి శిరోమణి దానమయ్య. ప్రధాన యాజకుడు శ్రీమతి నాగరత్నమ్మ ప్రభుదాస్. సత్రపు యజమాని శ్రీమతి అనంత శ్రీదేవి సుదర్శనం. భటుడు మరియు డప్పు కొట్టువాడు 2 పోర్షన్స్ ఒకరే నిర్వహించి ఉన్నారు. శ్రీమతి ఎల్ దేవసహాయమ్మ శుభాకర్. గొల్లలలో పెద్ద గొల్ల తాత పోర్షన్ కె నాగమనమ్మ డేవిడ్. మనుమడు శాంతి. కొడుకు మేరీ సౌజన్య శిరోమణి. ఇతర దూతలు శ్రీమతి సుశీల శుభాకర్, జి వసంత రంగన్న. వసంత రంగన్న. ఓకే. మరి పెద్దలందరూ చక్కగా ఈ యొక్క డ్రామా చేసి ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ అభినందిస్తూ చక్కగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. షకీలా చంద్రశేఖర్ గారు చెప్పారు కాబట్టి ఆమెను అభినందిస్తున్నాను.
సిసిఐ డైరెక్టర్ గారైన ఆర్ ఎలిజబెత్ భాస్కర్ గారు తన సొంతగా బైబిల్ ఆధారంగా చేసుకొని ఈ యొక్క నాటికను వ్రాసి తన యొక్క టాలెంట్ను చూపించుకుంది. మరి అంత మాత్రమే కాకుండా ఆమె దేవుడు తనకిచ్చిన తలాంతులను బట్టి ఆమెను అభినందిస్తున్నాను. డ్రామా చేసిన ప్రతి ఒక్కరూ వారి వారి తలాంతులను ఉపయోగించుకొని చక్కగా చేసినందుకై వారిని అభినందిస్తూ వచ్చిన మీకందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మెసేజ్ ఉంది, కేక్ కటింగ్ ఉంది. దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రకటన నేను చేశాను. ఇంట్లో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ప్రకటన చేస్తాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి గౌరవనీయులైనటువంటి సంఘ కాపర్లు, స్టాండింగ్ కమిటీ పెద్దలు, మరి క్యాండిల్ లైటింగ్ పాస్టర్స్ ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. కేక్ కటింగ్ చేయాలి కాబట్టి రెవరెండ్ అనిల్ కుమార్ సామ్యుల్ గారు కటింగ్, పాస్టర్ గారు కూడా పాస్కల్ ప్రకాష్ పాస్టర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. కేక్ కటింగ్ తర్వాత మెసేజ్ ఉంటుంది, సందేశం నిమిత్తము రెవరెండ్ జీవన్ గారు సందేశం ఇస్తారు. ఇప్పుడు కేక్ కటింగ్. భాస్కర్ సార్ ఇది ప్రేయర్ చేస్తాం. ముందు కేక్ కటింగ్ చేయండి, చెప్పినాను కదా ప్రార్థన. ప్రభుత్వాలు వెలిగించడం తర్వాత సందేశం తర్వాత కేక్ కటింగ్ ఉండాలండి. ప్రే చేసి కేక్ కట్ చేసి తర్వాత డ్రామా డ్రెస్సెస్ రెడీ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు సందేశం అందిస్తారు. పాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. సభ అధ్యక్షులు శ్రీమతి డోరతి ఆర్థర్ గారు, శ్రీలా సమాజ ప్రెసిడెంట్, మరి సంఘ కాపరి రెవరెండ్ అనిల్ కుమార్ సామ్యుల్ గారు, ఈ క్రిస్మస్ డ్రామా చూసిన తర్వాత సందేశము అంత నీరు గారిపోయింది. బట్ హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ డ్రామాలో డిఫరెన్స్ ఏమైనా గుర్తించారా? యూఆర్ వాచింగ్, అబ్జర్వింగ్, ఎంజాయింగ్, హైలైట్ హేరోద్ రాజు అన్నీ బాగున్నాయి. బట్ హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ వన్ పాయింట్? మా ఓకే, గుడ్. అది నాకు ఐడెంటిఫై చేసి ప్రభుదాస్ సార్ గారి మనమడు చెప్పాడు.
your shoes, హేరోదు రాజుకు అప్పట్లో షూస్ లేవని. దట్స్ గుడ్ నోటీస్. ఐ రియల్లీ అప్రిషియేటెడ్. ఎంత బాగా ఐడెంటిఫై చేశాడని. యువర్ అబ్జర్వేషన్ ఇస్ అబ్సల్యూట్లీ గుడ్. ఇంకొక అబ్జర్వేషన్, this is not a quiz program, but this is a sermon. Before sermon, I just want to draw your attention. మీ అటెన్షన్ తీసుకుంటకు నేను ఈ మాట చెప్తా ఉన్నా. హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ మోర్ అబ్జర్వేషన్. స్పెక్స్. వండర్ఫుల్. a common point. చలిమంట లేదు, ఉండింటే బాగుండు. డేవిడ్ పాల్ చెప్పింటే ఒక కుండ బగల కొట్టి దాంట్లో చలిమంట వేసుకొని వచ్చిండు. దీస్ ఆర్ ద థియోలాజికల్ ప్రిపరేషన్స్. యు ఆస్క్ పాస్టర్ గారిని, నన్ను అడగండి. ఈవెన్ పాస్కల్ అనే టైంలో థియోలాజికల్లో వీ ట్రైన్ పీపుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అసలు కసు ఎక్కడుంది అంటే పాస్టర్లకు తెలుసు. ఏ రూమ్ క్లీన్ చేయలేదంటే పాస్టర్లకు తెలుసు. ఎందుకంటే వీ డూ ఎవ్రీ సాటర్డే ద బిజినెస్. మరియమ్మ కా నుంచి డప్పు కొట్టే వరకు అందరూ వాచ్లు పెట్టుకున్నారు. గమనించినారా? దిస్ ఇస్ వెరీ యునిక్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ దోస్ డేస్. అందరూ వాచ్లు పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలే. బట్ జ్ఞానులు, ఐఎమ్ సారీ, వెన్ ద పీపుల్ విజిటెడ్ ద కింగ్, వాళ్ళు యాక్చువల్గా ఇది కూడా థియోలాజికల్ నేర్పిస్తారు. వాళ్ళు రాజుకు నమస్కారం చేయలేదు. రాజుకు ఉన్న ఐడెంటిఫికేషన్ దే నెవర్ రికగ్నైజ్డ్. బైబిల్ టీచెస్ అస్ మెనీ థింగ్స్. బైబిల్ ఈజ్ రిటన్ డ్రామా, స్టోరీస్, పోయట్స్, హిస్టరీస్, వార్స్, కింగ్స్, అధిపతుల గురించి అన్నీ చెప్తా ఉంది. కానీ సాయంకాలం ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఎ నోటీస్ ఫర్ 7 minutes, 7 నిమిషాల్లో నేను ఆ సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, చదవబడిన ఆత్మసత్యంలో రాయబడిన మాటలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన 5 ఆత్మీయ సత్యములు. అంతకుముందు ఐ జస్ట్ వాంట్ టు రికగ్నైజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఎందుకు యేసు ప్రభువులు ఒక పుట్టుక దేవుడు చెప్పిన అద్భుతమైన సత్యం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నేను స్త్రీ ఎందు ఆ యొక్క శిశువును కనుగొందును అనే మాట, ఆ నెరవేర్పు మరియ ద్వారా నెరవేర్చబడింది. ఈ అనాది కాల సంకల్పం చొప్పున అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట తిరుగా రాయబడింది. క్రిస్మస్ మనకు ఏం బోధిస్తుందని. క్రిస్మస్ మనకేం బోధిస్తుంది తెలుసా? క్రిస్మస్ మనకు ఐడెంటిటీ ఇచ్చింది. క్రిస్మస్ మనకు ఈక్వాలిటీ ఇచ్చింది. క్రిస్మస్ మనకు డిగ్నిటీ ఇచ్చింది. క్రిస్మస్ మనకు రాయల్టీని ఇచ్చింది. టుడే వీఆర్ వెరీ ప్రౌడ్లీ లుక్ టు ఎవ్రీ వన్. ఈ లోకంలో, ప్రపంచంలో యేసుక్రీస్తు యొక్క జననం గురించిన అద్భుతమైన వాక్యాన్ని అనేకులకు తెలియపరచుటకు వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే హిస్టరీ ఈస్ డివైడెడ్ అనే మాట చెప్పగలుగుతున్నాం. కానీ గమనించండి, ద గ్రేట్ మ్యాన్ కాల్డ్ మైకల్ గోర్బచోవ్ చెప్పిన అద్భుతమైన సత్యం ఏం చెప్పాడు తెలుసా? నేను కళ్ళెత్తి చూస్తే పైన కనిపించేది మెడ నొప్పి తప్ప ఏం లేదు. బట్ హీ యాక్సెప్టెడ్ క్రైస్ట్. ఆ తర్వాత చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు ఫస్ట్ సోషలిస్ట్. ఎందుకంటే హీ కేమ్ డౌన్ అండ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. తను తాను రుజువుపరుచుకున్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన మానవాతరుడికి వచ్చిన గొప్ప మా దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నా. ఈ 2 పండుగలు చెప్తూ ఉంటారు. క్రిస్మస్ అంటేనే విధేయతల పండుగ, క్రిస్మస్ అంటేనే స్తుతుల పండుగ. మనము జిజాంటిక్ లైట్స్లో మనం మంచి డ్రామా చూస్తూ ఉన్నాం. దే ప్లేడ్ వండర్ఫుల్లీ. బట్ దీని వెనక ఎంత ప్రాక్టీస్ చేశారో తెలుసా? ఎన్నిసార్లు తప్పులు చేశారో, ఎన్నిసార్లు మాటలు దొరికించబడేవో. కానీ గమనించడం, క్రిస్మస్ మనందరికీ 2 మాటలు. ఒకటి విధేయతల పండుగ, స్తుతుల పండుగ. విధేయత, మరియమ్మ విధేయత చూపించింది. యోసేపు విధేయత చూపించారు. గొల్లలు విధేయత చూపించారు. జ్ఞానులు విధేయత చూపించారు. ప్రభువును మ్రొక్కారు. వాక్యం రాయబడిన మాట, జ్ఞానులు ప్రణమిల్లి ప్రభువును ఆరాధించరి. మన జీవితంలో ప్రణమిల్ల తత్వం ఉందా? ప్రభువును స్తుతించే పండుగ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరియమ్మ పాట పాడని చూస్తూ ఉన్నాం. స్తుతులు ఏలించింది. యోసేపు స్తుతులు ఏలించాడు. గొల్లలు పాటలు పాడారు. జ్ఞానులు
ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించారు. కానీ సాయంకాలం నేను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మేరీ అంటే మీకు తెలుసు, చెప్తారమ్మా? చేదు. ఓకే, దర్ టూ మీనింగ్స్. వన్ ఈజ్ మేరీ అంటే ఒక మాట మిరియాముకు మేరీకి ఉండే సంబంధము చేదు అని అర్థం. ఆమె చేదును దిగమింగింది. ఆమె హృదయములో ఒక కత్తి దూసుకొని వెళ్ళిందనే ఒక 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 భక్తుడు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే మరియమ్మ చేదును తీసుకొని ధన్యురాలనే స్త్రీగా మనకు పరిచయం చేస్తూ ఉంది. ఈ సాయంకాలం ఎంతోమంది స్త్రీలలో, వందల మంది స్త్రీలలో షీ హాస్ బీన్ చోజన్ టు గివ్ ఎ బర్త్ టు జీసస్. యేసుక్రీస్తుకు ఇచ్చిన అద్భుతమైన వాక్యం. అందుకని రాయబడిన మాట మత్తయి సువార్తలో రాయబడిన మాట 1వ అధ్యాయంలో ఆమె ఎందు కనిడని మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాట చూస్తున్నప్పుడు ఆమె సౌందర్య సద్గుణ రాశి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అట్ ద ఏజ్ ఆఫ్ 13 to 15 మధ్యలో షీ కన్సీవ్డ్ ఎ బేబీ. ద ఆశ్చర్యకరుడు చదవబడిన మాటలో ఆశ్చర్యకరుడు అంటే ఎలిజబెత్ ఎంతో వృద్ధురాలు, కానీ ప్రభు ఆమెకు గర్భం ధరించి వేశాడు. యోసేపుకు ప్రదానం చేయబడిన మరియమ్మ వెరీ యంగ్ గర్ల్, కానీ ఆమె కూడా గర్భం ధరించడం యేసుక్రీస్తుకు శుభసూచకమైన అద్భుతకరుడు. మేము బెంగళూరులో ఒక చర్చ్కి ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఇట్లా డ్రామా జరిగింది. ప్రసంగానికి నన్ను పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడుతూ వచ్చాను. ప్రసంగంలో చెప్పాను, వాళ్ళు డ్రామా వేసిన తర్వాత ఒకటి మర్చిపోయారు, యేసుక్రీస్తు నాన్నే వదిలి వెళ్ళిపోయారు. వెంటనే వాట్ ఈస్ ద రీజన్? దే సెడ్ లివింగ్ జీసస్ ఈజ్ నాట్ గుడ్. మన జీవితంలో క్రిస్మస్ చేస్తున్నాము. ఈ కాలంలో క్రిస్మస్ అంటే పిల్లలకు నేర్పిస్తున్నారు టీచర్స్ కూడా ఎక్స్మస్ అని. క్రైస్ట్ లేని జీవితాలు. యేసు ప్రభువును మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే స్త్రీ ద్వారా కనిన అద్భుతమైన యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ మరియమ్మకి ఇవ్వబడిన అద్భుతమైన మాటలు. మరియమ్మ జీనియాలజీలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడిన అద్భుతమైన సత్యంలో మత్తయి సువార్తలో చెప్పిన ఆ స్త్రీ సంతానముకు దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. గమనించండి, మొట్టమొదటి స్త్రీ, 5 మంది స్త్రీలు ఆ పుట్టుకలో ఉన్నారు. మొట్టమొదటి స్త్రీ పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం తామారు అనే స్త్రీ. 2వ స్త్రీ 1వ అధ్యాయం 5వ వచనం రాహబు. 3వ స్త్రీ 1వ అధ్యాయం 5వ వచనం రూతు. 4వ స్త్రీ 1వ అధ్యాయం 6వ వచనం బెత్షెబా. తర్వాత 5వ స్త్రీ మరియమ్మ. చూస్తున్నప్పుడు షీ హస్ బీన్ క్రియేటెడ్ అండ్ ఐడెంటిఫైడ్ అండ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రణాళికలో వీరందరూ జతపరచబడ్డారు. దేవుని ప్రణాళికలో వీరందరూ ప్రభుని ఎదుర్కొన్నారు. కాబట్టి నేను సాయంకాలం 5 అద్భుత సత్యములు 3 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి గమనించండి, మరియమ్మను దేవుడు చూస్ చేసుకోవడంలో ఆమెకున్న వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తూ మొట్టమొదటి అద్భుత సత్యం, షీ డిసిప్లైన్ మేరీ ఇన్ ద ఫియర్. అంటే ఆమె చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంలో కూడా ప్రభును ఆరాధించింది. ప్రభును ఆరాధించట్లో ఆమె షీ ట్రస్టెడ్ గాడ్ అన్నమాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రభును విశ్వసించి నమ్మింది. ఒకవేళ మనం ఏం చేస్తాం తెలుసా? నేను కాదు వారు, నేను కాదు వారు. అరే మీ ఇంటి మీద చుక్క పెట్టారు, మీరే క్రైస్తవులండి అంటే నేను కాదు సార్, పొరపాటున ఆ చుక్క కొట్టుకొని వచ్చి మా ఇంటి మీద పడింది. వీ బ్లఫ్, వీ బ్లేమ్ అదర్స్. మొదటి అద్భుత సత్యము, డిసిప్లైనింగ్ మేరీ ప్రభును విశ్వసించి ప్రభును వెంబడించిందని మాట జ్ఞాపకం చేస్తున్నా. లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. 2వ అద్భుత సత్యం, ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద మేరీ ట్రయల్స్ షీ కంటిన్యూడ్ టు ప్రైజ్ ద లార్డ్. మరియమ్మ పాట పాడింది చూసాం మనము. ఇన్ ద ట్రబుల్స్, మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మనం పాట పాడుతున్నామా? మరియమ్మ ఆమెకు ఇవ్వబడిన నింద చాలా గొప్పది, కానీ నిందని భరిస్తూ కూడా ఆమె ప్రభుని స్తుతించింది. ప్రభుని స్తుతించడంలో నీవు నేను వెనక్కి పడుతున్నామా? అందుకని ప్రభు అంటున్నాడు, ట్రస్ట్ ఇన్ హిమ్ యూ విల్ ఫైండ్ బ్యూటిఫుల్ థింగ్స్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 3వ అద్భుత సత్యము, మరియమ్మ ప్రభువును స్తుతిస్తూ ఆ స్తుతుల మధ్యలో కూడా, సఫరింగ్లో కూడా దేవునికి దగ్గరగా జీవించింది. ఒకవేళ వదిలి పారిపోవచ్చు. అటు ఎంగేజ్మెంట్ చేసుకున్న యోసేపు విడనాడును ఉద్దేశించినప్పుడు ఆ దూత వచ్చి ఆమెతో చెప్పిన మాటలు చూస్తున్నప్పుడు గమనించండి, ఆమె ప్రభుకు దగ్గరగా నడిచింది. మాట చూస్తున్నప్పుడు డ్యూట్రానమీ
ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయం 8వ వచనంలో షీ వాజ్ వాకింగ్ క్లోజ్ టు ద లార్డ్ అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 4వ సత్యం, షీ ట్రస్టెడ్ గాడ్ హూ ఇస్ అన్నోన్. ఎవరో వచ్చి నీకు గర్భం ధరించబడుతుంది, నువ్వు కుమారుని గంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతాడు, ప్రభును నువ్వు దయాప్రాప్తులు అని చెప్తే షీ ట్రస్టెడ్ ద లార్డ్, అన్నోన్ గాడ్. కానీ ప్రభువును వెంబడించిన స్త్రీ. మన జీవితంలో మనం ప్రభుని ఆరాధిస్తున్నామా? ఆదికాండ 18వ అధ్యాయంలో ప్రభుని ఆరాధించిన ఎవరు తెలుసు చెప్పండి? అబ్రహాము ప్రభుని వెంబడించాడు, ప్రభుని ఆరాధించాడు. దర్శనము, మరియమ్మ ప్రత్యక్షతను అనుభవించింది. ప్రత్యక్షతలు 5 మంది అనుభవించారు. మొట్టమొదటి వారు అబ్రహాము, 18వ అధ్యాయం 1వ వచనం. ప్రభువును ప్రత్యక్షంగా చూడగలిగాడు, ఆయన ప్రణమిల్లి మొక్కాడు. మనోహ అతని భార్య ప్రభుని ప్రత్యక్షతను చూడగలిగింది. అపొస్తలుల కార్యాల 10వ అధ్యాయంలో కొర్నేలి ప్రభు ప్రత్యక్షతను చూడగలిగాడు. పీటర్ దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు. నీవు నేను ప్రభు ప్రత్యక్షతలో ఉంటున్నామా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 5వ అద్భుత సత్యం చెప్పి నేను ముగిస్తాను. మే సరెండర్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్. మరియమ్మ దేవుని చిత్తానికి లోబడి ముందుకు నడిచింది. మన జీవితంలో ప్రభు చిత్తానికి లోబడి జీవించే బిడ్డలుగా ఉంటున్నామా? పరిస్థితుల ప్రభావం వల్ల, మన జాబ్స్ ప్రభావం వల్ల, మనకున్న పని ఒత్తిడి వల్ల, మనకున్న కుటుంబ పరిస్థితి వల్ల, మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల, మనకున్న క్షామం వల్ల, మనకున్న ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్ల ప్రభును ఆరాధించలేకపోతుంటే ఇన్ యువర్ పెయిన్ ప్రభుని స్తుతించడం నేర్చుకుందాం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఎంతోమంది క్రిస్మస్ చేసుకోవడంలో కష్టపడుతుంటారు కానీ ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. ఎంతో కొద్దిగా డబ్బు చేసుకొని దే పుట్ స్టార్. మేము క్యారల్స్కి వెళ్తున్నప్పుడు ఇన్ దోస్ డేస్ మా బుధవారిపేటలో జార్జస్ సార్ ఇంటికి వెళ్ళాలంటే ఒక ఆతురత, ఆయన దగ్గరికి వెళ్ళి క్యారల్స్ పాడాలంటే ఒక సంతోషం. అప్పుడు సార్ అంటాడు, అంటే మా గురువు కాబట్టి సార్ దగ్గరికి వెళ్ళి క్యారల్స్ పాడితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఆ గుంపు వెళ్ళి క్యారల్స్ పాడిన తర్వాత ఒక చిన్న ఇంట్లో ఒక ఆమె బయటకు వచ్చింది. ఆమె ఆ చిల్లర ఎత్తుక్కుంటా ఉంది. అందుకని లేట్ అయింది పాస్టర్ గారు అనేది. ఆ చిల్లర ఎత్తుకొని తీసి ఆమె షీ టుక్ అవుట్ 2 రూపీ కాయిన్ అండ్ కాల్డ్ అస్, మమ్మల్ని పిలిచి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనేది. మేము సర్ప్రైజ్ అయిపోయాం. యునో క్యారల్స్ మనమందరము ఎలాగా క్యారల్స్ పాడుతూ ఉన్నాం. పక్కింటి వాళ్ళు గమనిస్తున్నారు, హిందూస్ వాచ్ చేస్తున్నారు. ఐ అబ్జర్వ్డ్ ఈవెన్ అదర్ డేస్, యు నో వాట్ దే ఆర్ డూయింగ్? పోవడం లైట్ వేయకుంటే కాలింగ్ బిల్ టక కొట్టేది, తర్వాత గట్టిగా అరిసేది, దావీదు పట్నం అందు. సంబడి ఈజ్ వాచింగ్ ఓవర్ యూ, సమ్ రెడ్డి ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. డిసిప్లిన్ స్టార్ట్ ఫ్రమ్ అ హోమ్. మనము ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నాం. ఆమె తీసి ప్రార్థన చేయమని చెప్పి ఇంట్లో కూడా వెళ్ళి ఇంత బెల్లం ముక్క తీసుకుని వచ్చి మా అందరికి పంచింది. దట్స్ జాయ్ ఇన్ హర్. నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, క్రిస్మస్ మనకేం బోధిస్తూ ఉంది? డూ యూ షేర్ ద లవ్ ఆఫ్ గాడ్? యేసుక్రీస్తు ఒక సువార్తను పంచటకు మనం ఇష్టపడుతున్నామా? ఎంతోమంది ఈరోజు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఇంటి మీద పెద్ద చుక్క ఉంది కదా, ఆ రోజు మాకు ఇంత బిర్యానీ దొరుకుతుందా? ఆ రోజు వాళ్ళ ఇంట్లో పిండి వంటలు ఎన్నో చేశారు, ఎంతోమంది వచ్చిపోతున్నారు, కార్లు వచ్చిపోతున్నాయి, మాకు ఇంత ఏదైనా దొరుకుతుందా? డూ యూ షేర్ లవ్ టు ద పీపుల్ అరౌండ్ యూ? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మరొక క్రిస్మస్ సీజన్లో మేము ముందుకు నిల్చుండగా నీ కాపుదల మాకు అనుగ్రహించమని, ఆ క్రిస్మస్ జాయ్ మేము షేర్ చేసుకుంటూ నీ కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తూ, తండ్రి, పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని, ప్రత్యేకంగా స్త్రీల సమాజం వారు మా సంఘంలోకి ఇచ్చిన వరం మా ప్రభువా, స్త్రీల సమాజం వారందరినీ దీవించండి, ఆశ్రయించండి. వారు చేయు ప్రణాళికలను, వారు చేయు మా ప్రభువ పరిచర్యలను, వారు చేయు మా ప్రభువ ప్రతి పరిస్థితుల్లో ప్రభుని స్తుతించాలనే ఆశను మీరు జీవింపజేయమని ప్రార్థన చేస్తూ, ఈ సమయాన్ని ప్రత్యేకంగా తండ్రి మీరు దీవించి ఆశ్రయించి మయపరుచుకోమని యేసు దీవెనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయమందు క్రొవ్వెత్తులు వెలిగించుచు పాట ప్రకాశించుడే అనుజ్ఞను అనే పాటను పాడుకుందాము. ఆ సమయంలో కేక్ కటింగ్ ఉంటుంది. ప్రకాశించు ఇచ్చినారు.
ఏమొద్దు కట్ చేయండి. ప్రేయర్ చేసి అమ్మా ముందు ఇడేనా వెలిగిస్తారు సార్ మీరు ప్రార్థన చేయండి. కేక్ కటింగ్ నిమిత్తము మీరు బాగా వచ్చి పాట పాడుతున్నారు. ఎక్కడ ప్రకాశించుడి అను నా జ్ఞాను ప్రభువైన యేసు మనకిచ్చెను ప్రేమయను దివ్య వెలుగింతు నీవు ఇంటన్ నే ప్రకాశించుడి యానో నా జ్ఞాను. కానీ ఇది వదిన నాకు ఇయ్యలేదు కదా, మీరు పట్టండి. క్యారీలు ఇయ్యరు ఏం ఇయ్యరు. క్యాండిల్ ఇస్తున్నారమ్మా పిల్లలు ప్రకాశించుడి అను నా జ్ఞాను ప్రభువైన యేసు మనకిచ్చెను దురితంధకారం హరింతము నీవు నీ ఇంటన్ నే నా ఇంట అంతే. ప్రభువైన యేసు మనకిచ్చెను భక్తియను దివ్య వెలుగింతము నీవు నీ ఇంట నే నా ఇంట చూడి అను నా జ్ఞాను ప్రభువైన యేసు మనకిచ్చెను దివ్య వెలుగింతము నీవు నీ ఇంట నే నా ఇంట. క్యాండిల్స్ ఇస్తారు. నెక్స్ట్ ముగింపు ప్రార్థన రెవరెండ్ ఆర్. కేక్ కటింగ్. ప్రేయర్ లైట్లు ఉన్నప్పుడు చేద్దాం. లైట్లు ఉన్నప్పుడు చేద్దాం. గొప్ప దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ చక్కని సాయంత్రం వేళ కోల్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం వారి యొక్క ప్రత్యేకమైన క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో ప్రభా మేమందరం కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని ధ్యానిస్తూ రక్షకుడిగా ప్రభువుగా ఆయనను అంగీకరించి ఆయనలో
లోకానికి సమాధానము, ప్రేమ, నిరీక్షణ ఎంతో గొప్పగా అందుబాటులో ఉంటుందన్నటువంటి విషయం అనేక మంది ప్రభు చెంతకు రాగలిగి ప్రభు ఆయన వెలుగులో జీవించుటకు మీరు కృప చూపించండి. ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో ప్రభా మరి క్యాండిల్ వెలిగించి మేము లోకానికి వెలుగైనటువంటి గొప్ప సత్యాన్ని వాక్యంలో మీరు మా కొరకై నేను ఎంతో చక్కగా పొందుపరిచారు. లోకంలో మీ కొరకే జీవించటానికి అనేక మందిని వెలిగిస్తూ క్రీస్తు వెలుగును ప్రభా ఈ లోకానికి అందచేయటకు సహాయం చేయమని, ఈ సమాజాన్ని పరిచర్యను మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తూ ఈ కట్ చేస్తూ కేక్ కటింగ్లో ప్రభా మరి మీరే మహిమ పొందమని ఆనందాన్ని పంచుకుంటుండగా ప్రభా ఇదే ఆనందం మీ మహిమార్థమై అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సంఘం నాకు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న స్త్రీల సమాజంలో సదాకాలం తోడైనను గాక. ఆమేన్. కేక్ కట్ చేసి నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, ఆహా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. అందరం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, ఆహా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్. రూతమ్మ వారు అయినా ఏస్తూ మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆయనకి ఏమి ఇన్వాల్వ్ కాలే కదా తెలుసు. And the happy new year, happy new year, and the happy new year. ఇవి తీసి happy new year. అందరూ కూర్చున్నట్లయితే బెడ్షీట్స్ క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరి ఈ సమయంలో వేరే ఊర్లకు మరి వేరే ప్రదేశాలకు పోయి ఈ యొక్క శారీస్ బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. మన సంఘంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కూడా ఇవ్వాలని మేము తలంచి మరి ఈ సమయంలో వారిని మేము పేర్లు పిలుస్తూ ఉంటుండగా వారు ఒకరొకరు వచ్చి పాస్టర్ గారి ద్వారా మీరు తీసుకోవాలని మనవి చేస్తుంటున్నాను. ఇదిగోమా డేవిడ్, దా బెడ్షీట్స్ అన్నా కొంచెం కూర్చొని లేస్తారా చిన్నకు. రుతమ్మా, రుతమ్మా
బెడ్షీట్ మీ అత్తకి ఇస్తావా? సరేలే. చీర చీర నువ్వు తీసుకో. దా సార్ ఇస్తాడు. లేదు ఇవ్వండి. చిన్నవాళ్ళు ఏదమ్మా, చిన్నవాళ్ళు ఏమ్మా? హ్యాపీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఒక్కటి ఎన్నిసార్లు తింటావు? చిన్న లేదా? చిన్న తీవా కొంచెం తీసుకో. బెడ్షీట్స్ తీసుకో. గిన్నె లేదా? ఒకటి కొంచెం చాలబ్బా, కొంచెం ఇవ్వండి. నేనా ఇట్లా కట్టింది, నిన్న కూడా అట్లనే కట్టింది. తీసుకుంటాడు మీ ఎత్తకు ఒక చీర